చూడండి, మా విచారణ పూర్తయింది. హంతకుడు ఎవరో తెలిసిపోయింది. తెలిసిందా? ఎవరు? ఎవరో అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? మీ మనవడు సాకేత్. నో నో, వాడు హంతకుడు కాదు. ప్రాథమిక ఆధారాలు, మా ఇన్వెస్టిగేషన్ అతనే హంతకుడని తేల్చింది. అవునా కాదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. అమ్మా ఆగండి. మీ వాదన వినిపించాల్సింది, నిరూపించుకోవాల్సింది మా ముందు కాదు. ఎక్కడ వినిపించినా, ఎక్కడ వాదించినా వాడు మర్డర్ చేయడు. మీ మనవడనే మమకారం మీకు అలాగే అనిపిస్తుంది, కానీ మర్డర్ చేసింది అతనే. అప్పుడే అతనే ఖచ్చితంగా హంతకుడని తేల్చడానికి మీరెవరు? అది తేల్చాల్సింది కోర్టు. అది నిరూపణ అవుతుంది. ముందు అతను తీసుకురండి. ఆపండి. ఎస్ఐ గారు, వాడు హత్యలు చేసేవాడు కాదండి. ఒరే సాకేత్, ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? నాకేం తెలియదు గ్రాని. హంస నేను హత్య చేయలేదు. ఆఖరిసారిగా ఆమెను కలిసింది నువ్వు. మీ మధ్య పోట్లాట జరిగింది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసింది నువ్వు. ఇదంతా గెస్ట్ హౌస్ వాళ్ళే చెప్పారు. అబద్ధం. కలిసింది నిజం, కానీ మర్డర్ చేసింది అబద్ధం. కలిశావా? ఎప్పుడురా? షష్ఠి పూర్తి జరిగేటప్పుడు. ఆ టైంలో నువ్వు దాన్ని ఎందుకు కలవాల్సి వచ్చింది? తను అక్కడికి వచ్చింది, మన మహోన్నతిని ఎత్తుకెళ్ళింది. మహోన్నతిని ఎత్తుకెళ్ళిందా? అవును. అసలేం జరిగిందంటే మహోన్నత్ కోసమే నేను అక్కడికి వెళ్ళాను. మా మధ్య ఘర్షణ జరిగింది. నేను వాణ్ణి ఆ హంస చేతుల్లోంచి లాక్కొచ్చేశాను, అంతే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరో తనని మర్డర్ చేశారు. ఎవరో కాదు, మన ఇంట్లో మనిషే. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? మన ఇంట్లో మనుషులా? మన ఇంట్లో అంత దుర్మార్గం చేసేవాళ్ళు ఎవరున్నారు? అదంతా మీరు తేల్చుకోండి. కానిస్టేబుల్స్, తీసుకురండి. వద్దు వద్దు, ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, ప్లీజ్ వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళొద్దండి. మా పరువు మర్యాదలు గంగపాలైపోతాయండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,